మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మొత్తంగా ఒక ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. రత్న బండార్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం 3 డోర్లు ఓపెన్ అయినట్లుగా తెలిసిందంటే ఈ నిధిని నెక్స్ట్ ఎక్కడ భద్రపరుస్తారు అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ ఆభరణాలకు సంబంధించి ఒక తాళం చెవి పోయిందని చెప్పి రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. మొత్తానికి 46 ఏళ్ల తర్వాత ఈ రత్న బండార్ ఓపెన్ అయింది. ఒక చెక్క పెట్టెల్ని కూడా ఇప్పటి వరకు సిద్ధం చేయడం జరిగింది. ఇదంతా ఎక్కడికి తరలిస్తారు, వీటన్నింటిని ఎక్కడ భద్రపరిచే అవకాశం కనిపిస్తుంది బాలు? వీటన్నింటినీ కూడా ఖజానా కార్యాలయం తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే ఇబ్బంది పడ్డారో అని చెప్పేసి ఉన్నారో ఎస్పీ కూడా ఇప్పుడు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎస్పీకి సంబంధించి కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇందాక అతనికి కొంత ఇబ్బంది కలిగింది. అయితే మంత్రి లోనకి వెళ్తున్నారు, మనం విజువల్స్ లో చూస్తున్నాం. మంత్రి స్వయంగా లోన పర్యవేక్షించడానికి అయితే లోనకి వెళ్తున్నారు. ఏం జరిగిందని దానిపై అయితే పూర్తిగా అక్కడ రత్న భండాగారానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునేందుకైతే మంత్రి అక్కడ వెళ్తున్నారు. మరోవైపు కొన్ని టీమ్స్ అయితే ఆయన్ని తీసుకువెళ్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది భద్రతా సిబ్బంది అయితే వెనక్కి వస్తున్నారు. వీటిపై అయితే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లోనే. మరోవైపు దీంట్లో ఏం జరిగింది అనేపై అయితే అటు మంత్రి లోనకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాతనే పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. బాలు, అంటే ప్రస్తుతం 3 తలుపులు మాత్రమే తెరుచుకున్నాయి రత్న బండార్కి సంబంధించి. అంటే లోపల మరిన్ని తలుపులు, అదేవిధంగా మరిన్ని గదులు కూడా ఉండే అవకాశం ఉన్న వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ ప్రక్రియ ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా టైం పడుతుంది. పర్టికులర్గా ఒక టైం అంటూ తెలియదు కాబట్టి ఖచ్చితంగా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో జిల్లాకు సంబంధించిన అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రెసిడెంట్ అధికారులు అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు సంబంధించి ଆଜ୍ଞା ମୁଁ ଆପଣଙ୍କ ସାମ୍ନାରେ ଅଛି, କିଛି ଅସୁସ୍ଥ ହେଇନାହିଁ। ସବୁ SOP ଅନୁଯାୟୀ ଯାହା ହେବାର କଥା ହେଉଛି। ମୁଁ ବାକି କିଛି କହିବାର ମୋର ଅଧିକୃତ ମୁଁ ନୁହେଁ। ଆମ ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥା ଠିକ୍ଠାକ୍ ଅଛି, ସବୁ କିଛି ଠିକ୍। ସେ ବିଷୟରେ ମୁଁ କିଛି କହିପାରିବିନି। ଏବେ ଆମେ ଯିବା। ଜୟ ଜଗନ୍ନାଥ। పోలీస్ అధికారులు కూడా పూర్తిగా దీని గురించి చెప్పడానికి అయితే వాళ్ళు వెనక్కి వెళ్తున్న పరిస్థితి. బాలు, అంటే ప్రజలు ఇప్పటి వరకు బాలు చెప్పండి. इससे ज़्यादा मैं नहीं कह सकता हूँ क्योंकि मैं ऑथराइज्ड नहीं हूँ। जो भी होगा, जो हाई लेवल कमेटी है वही कहेंगे। సంబంధించిన వ్యక్తులు వస్తేనే దీని యొక్క పూర్తి సమాచారం చెప్తుంది. తామేమీ చెప్పమంటూ జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నారు. హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి కమిటీ పూర్తిగా దీని యొక్క వివరాలు ప్రకటించాలి. తమ అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వమని చెప్పేసి ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాలు, దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఫైనల్ గా రత్న భండార్ తలుపులు అయితే తెరుచుకున్నాయి. అందులో జగన్నాథుడి ఆభరణాలు ఉన్నాయా, ఇంకా ఏ ఆభరణాలు ఉన్నాయి, జగన్నాథుడికి సంబంధించిన సంపద అందులో ఉందా లేదా అనేది భక్తులు ప్రజల్లో ఒక ఉత్కంఠగా మారిందంటే అఫీషియల్ గా దీనికి సంబంధించి ప్రజలందరికీ అప్డేట్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడే లా మినిస్టర్ ఎవరైతే న్యాయశాఖ మంత్రి మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన వెళ్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపునే పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అధికారులు ఎవరైతే మాత్రం తనపై అయితే పూర్తిగా స్పష్టతనిచ్చే అవకాశం କରିଛୁ। ବାକି ୟାଠାରୁ ବେଶୀ କହିବା ମୁଁ ଅଧିକୃତ ନୁହେଁ। जो हाई पावर कमिटी पूरा पाखापाखि 40 आपको बारंबार कहूँ सबू कार्यक्रम गोटे स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर अच्छी से हिसाब से सबू कार्यक्रम चली एवरीथिंग इज बीइंग कैरिड ऑन एज पर द स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर। I am not authorized to speak anything. The high level committee and its member will give you details once they come out. Thank you. Jai Jagannath. బాలు చెప్పండి. ఇప్పటి వరకు ఎస్పీ మాట్లాడారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు మాత్రమే ఇస్తారు. దానికి సంబంధించిన
అధికారులు వచ్చిన తర్వాత అసలు లోపల ఏం జరిగింది అనేది వారే వెల్లడిస్తారంటూ కూడా ఎస్పీ చెప్పారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మొత్తం ఈ ప్రక్రియ కంప్లీట్ అవడానికి ఎంత ఛాన్స్ పట్టే అవకాశం కనబడుతోంది బాలు? ఎస్, మరికొన్ని గంటలు అయితే పట్టే అవకాశం ఉంది. ఎస్పీ ఇప్పుడే బయటకు వచ్చి చెప్తున్నారు తను బాగానే ఉన్నాను, తనకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పటికీ ప్రజెంట్ అయితే తను ఫైన్ అంటూ ఆయన బయటికి చెప్పడానికి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. గతంలోనే చెప్పాము, లోనే డోర్ ఓపెన్ చేసే టైంలో కొంత అస్వస్థకు గురయ్యారు, కొంత ఇబ్బంది పడ్డారని చెప్పేసి దీంతో ఆయన బయటకు వచ్చేసారు ఆ స్పాట్ నుంచి. ఇక్కడ కొంత ఫ్రీగా గాలి ఉంటుంది కాబట్టి బయటికి వచ్చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మరికొన్ని గంటలు అయితే పూర్తిగా పట్టేటువంటి ఉంది. లోనటువంటి ఆర్కియాలజికల్ అధికారులు కానీ సంబంధించిన సిబ్బంది కానీ వీరందరూ కూడా చెప్పే అవకాశం ఉంది. ఎస్, వీరందరూ కూడా ప్రస్తుతం అయితే ఎస్పీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏం చెప్పడానికి వెనకంజ వేస్తున్నారు. ఖచ్చితంగా సంబంధించిన ప్రభుత్వం తరపున అయితే మినిస్టర్స్ చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ బాలు. మొత్తంగా ఒక ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. రత్న బండార్ని 46 ఏళ్ల తర్వాత ఓపెన్ చేశారంటే ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం తాళాలతోనే ఆ తలుపులు ఓపెన్ అయ్యాయి. మొత్తంగా 3 గదుల్ని ఓపెన్ చేశారు. ఇంకా లోపల మరిన్ని గదులు ఉన్నాయనే డౌట్స్ కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ గా మనం ఇప్పటి వరకు చూసాం. 10 టీవీ ప్రతినిధి బాలు అందించిన అప్డేట్స్ ని